ఫ్యాటీ లివర్ అంటే ఏంది? అసలు ఫ్యాటీ లివర్ ఏ కారణాల వల్ల వస్తుందనే చూద్దాం. మన ఖాళీ కణాల్లో 5% కంటే ఎక్కువ కణాల్లో కొవ్వు చేరిందనుకోండి, దాన్ని మనం ఫ్యాటీ లివర్గా పరిగణిస్తూ ఉంటాం. దీనికి గల కారణాలు ఏంటంటే, ముఖ్యమైన కారణాలు మధుమేహం, ఊబకాయం, డిస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ మెటబాలిజంలో తేడాలు, స్టార్వేషన్, ప్రొలాంగ్డ్ స్టార్వేషన్. మెయిన్గా ఎవరైతే ఎక్కువ కాలం ఏం తినకుండా ఉపవాసాల్లాగా అలా ఉంటారో వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల డ్రగ్స్, మెయిన్గా ఆల్కహాల్, కొకైన్, స్టిరాయిడ్స్, దాంతోపాటుగా మెథోట్రెక్సేట్ అంటే కొంతమంది రొమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం లేదంటే కొన్ని ఆటోఇమ్యూన్ డిజీస్లో వాడే ఒక డ్రగ్ అనమాట. దాంతోపాటు ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్, హెచ్ఐవి కోసం వాడే మెడికేషన్స్, కొన్ని క్యాన్సర్ డ్రగ్స్ లైక్ 5-ఫ్లూరోఇరాసిల్ లేదంటే సిస్ప్లాటిన్, ఎన్ఎస్ఐడీస్. కొంతమంది నొప్పులకి రెగ్యులర్గా మాత్రలు వేసుకుంటూ ఉంటారు, వాటి వల్ల కూడా లివర్లో ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల అల్లోపతి కాని మెడిసిన్స్ కానీ, అల్లోపతి మెడిసిన్స్లో కానీ కొన్ని మెడిసిన్స్లో హెవీ మెటల్స్ ఉంటాయి లైక్ యాంటిమోనీ, మెర్క్యూరీ, ఫాస్ఫరస్ అండ్ బేరియన్. వీటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. కొన్ని రకాల జెనెటిక్ డిజార్డర్స్ ఫర్ మెటబాలిజం అంటే లైక్ విల్సన్స్ డిసీజ్ అంటే మన లివర్లో ఎక్కువ కాపర్ చేరిపోతుంది, కాపర్ మెటబాలిజం మన బాడీలో సరిగా ఉండకుండా దాన్ని విల్సన్స్ డిసీజ్ అంటాం. అలాగే ఏ బీటా లైపోప్రోటీనీమియా, కొన్ని రకాల గ్లైకోజన్ స్టోరేజ్ డిజార్డర్స్, హోమోసిస్టినూరియా అండ్ థైరోసినీమియా. ఇవన్నీలో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల సర్జరీలు అంటే శస్త్రచికిత్సలు చేస్తూ ఉంటారు వేరే వేరే కారణాల వల్ల. ఫస్ట్ బిలియో ప్యాంక్రియాటిక్ డైవర్షన్ అంటే మన బాడీలో ఉన్న పైత్యరసం, ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ వీటన్నిటిని మనం డైవర్ట్ చేసేస్తాం. ఎక్సెసివ్ స్మాల్ బోవెల్ రిసెక్షన్, కొంతమందికి చిన్న పేగులో ఇబ్బందులు వస్తాయి, అంటే పేగు బొక్కపడడం కానీ లేదంటే పేగు చెడిపోవడం, కుళ్ళిపోవడం కానీ, ఇట్లాంటి వాళ్ళలో సర్జరీ చేసిన తర్వాత పేగు పనికిరాదని ఎక్కువ చిన్న పేగుని తీసేస్తుంటారు ఎక్కువ భాగం, వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జుజునో ఐలియల్ బైపాస్, వీటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇంకొన్ని డిసీజెస్ ఉన్నాయి, అంటే బేసిక్గా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం. అలాగే కొంతమందికి మనం నోటి ద్వారా ఆహారం ఇవ్వలేని పరిస్థితుల్లో ఎక్కువ రోజులు టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటే మనం సెలైన్ ద్వారా న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉండొచ్చు.